నమస్కారం కేనీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 17-18 తేదీల్లో చేపట్టే గ్రూప్ 3 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు। చీఫ్ సూపరింటెండెంట్ తప్ప మరెవరికి పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదన్నారు। పరీక్షా విధుల అధికారులు సిబ్బంది కేంద్రానికి ముందస్తుగా చేరుకొని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు। పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులతో కలిసి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గ్రూప్ 3 పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ అన్ని దశల్లో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు। స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు। పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాట్లను శాఖ అధికారి సంబంధిత పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్ తో సమన్వయం చేసుకుని ఒకరోజు ముందస్తుగా పూర్తి చేయాలన్నారు। త్రాగునీటి వసతి కేంద్రం శానిటేషన్ చేయాలన్నారు। మొబైల్ ఫోన్, పుస్తకాలు, గాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, అనుమతి లేని సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి కేంద్రంలోకి రాకుండా చూడాలన్నారు। ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షలు సజావుగా పూర్తి చేయాలని చెప్పారు। సన్నరకం వడ్లు కొనుగోలు చేయడం లేదని కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆజామాబాద్ సొసైటీ పరిధిలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు। జిల్లా అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు। లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆజామాబాద్ సొసైటీ పరిధిలో సన్న రకం వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు। నెలలు గడుస్తున్న అధికారులు మాత్రం పట్టనాట్లు వివరిస్తున్నారని మండిపడ్డారు। వడ్లు కొనుగోలుపై సొసైటీ అధికారిని అడగగా అహంకారంగా సమాధానం ఇస్తున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు। విసుగు చెందిన రైతులు సొసైటీ ముట్టడించారు। అధికారులు ఎంత చెప్పినా వినకపోవడంతో మనస్తాపానికి గురైన రైతులు వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి చేస్తామని డిమాండ్ చేస్తున్నారు। ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం పెట్టి సన్న రకం వడ్లను కొనుగోలు చేయాలని రైతులు జిల్లా కలెక్టర్ వేడుకుంటున్నారు। ఆ చెక్ చేసుకొని పోతే స్టార్ట్ చేస్తారు, సీరియల్ వెళ్ళిపోతాయి। తీసుకోరా నువ్వే ఫోన్ నాకు ఫోన్ రావే ఏ కూర్చుండో రే మీరు ఊకే లేచి ఇలా పడతారు। ఇప్పటి వరకు చుట్టుపక్కల జిల్లా అప్పుడు చాలా ఇస్తారు, చాలా ఇప్పటి వరకు సెంట్రల్ లారీ కూడా వెళ్ళలేదు, ఒక బత్త కాంట్రాక్ట్ లాగా పెట్టింది। మెయిన్ ఒక సమస్య ఏంటంటే వెయిట్ సార్, వెయిట్ సమస్య ఒకటి, వెయిట్ పార్ట్ 2 మెయిన్ సమస్య అది సార్। సార్ నేను పైన సార్ వర్షాలు పడే మన వరకు ల్యాండ్ మొత్తం కింద పచ్చి ఉన్నది, దాంట్లో వర్షం మొత్తం పై చెక్ చేసుకోవాలి। న్యాచురల్ పదార్థాలు కన్నా న్యాచురల్ సాధ్యం కాదు సార్, మా రైతులకు సాధ్యం కాదు సార్। రాలేదు ప్రభుత్వం రైతులను 500 ఇవ్వకుండా సార్ సార్ ఇప్పుడు కాంట పెట్టేది 500 ఇవ్వకుండా సార్ 500 ఇవ్వకుండా సార్ ఇప్పుడు అడ్డు పోతే చాలు మాకు అడ్డు పోతే చాలు సార్
భూ కబ్జాదారులు అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచరడి మండలంలో చోటు చేసుకుంది. దాడి చేసిన వ్యక్తులపై డిప్యూటీ రేంజ్ అధికారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అటవీ శాఖ అధికారులపై భూ కబ్జాదారులు దాడి చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచరడి మండలం రత్నగిరిపల్లిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అటవీ శాఖ అధికారులు పోలీసుల కథనం ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లి బీట్ పరిధిలో కొందరు అక్రమంగా అటవీ భూమిని ట్రాక్టర్లతో చదును చేస్తున్నారన్న సమాచారం మేరకు ఘటనా స్థలానికి మాచారెడ్డి డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్ తన సిబ్బందితో వెళ్లారు. అటవీ భూములను అక్రమంగా చదును చేస్తున్న వారిని సంధానిస్తున్నప్పటికీ కొంతమంది మైసమ్మ చెరువు వద్ద కాపు కాసి జీపులో ఉన్న ఫారెస్ట్ అధికారులను బయటకు లాగి కొడుతూ దుర్భాషలాడారు. ఈ దాడిలో డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్, బీట్ ఆఫీసర్ నాగరాజు, బేస్ క్యాంప్ ఆఫీసర్ మోహన్లపై లింగం, బోదా సురేష్ దాడి చేశారు. అటవీ శాఖ అధికారులను చూసి మరికొంతమంది వ్యక్తులు ట్రాక్టర్లతో పారిపోయారు. గత కొద్ది నెలలుగా మాచారెడ్డి మండలంలోని పలు తాండాలకు చెందిన భూ కబ్జాదారులు డ్యూటీలో ఉన్న ఫారెస్ట్ అధికారులపై దాడులు చేస్తున్నారని, తమకు ప్రాణభయం ఉందని ఫారెస్ట్ అధికారులు వాపోతున్నారు. దాడి చేసిన వ్యక్తులపై స్థానిక మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో డిప్యూటీ రేంజ్ అధికారి రమేష్ ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. బెచ్కుంద వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీకి జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నియామక పత్రాలు అందజేశారు. చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు పాలక మండలిని ఘనంగా సన్మానించారు. ఈ మేరకు నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. బెచ్కుంద వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా దొడ్ల కవిత, వైస్ చైర్మన్ గా కొంగల శంకర్ తో పాటు 16 మంది సభ్యులతో నూతన పాలక మండలిని నియమించింది. దీంతో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తన క్యాంపు కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్లకు నియామక పత్రాలు అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాలక వర్గాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. బోంపల్లి గ్రామంలో ఎల్లమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు మేళతాళాల చెప్పుల మధ్య ఊరేగింపుగా తరలి వెళ్లి అమ్మవారికి నివేదించారు. అందరూ చల్లగా ఉండాలని రేణుకామాతను వేడుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగరం మండలం బోంపల్లి గ్రామంలో గొడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అందంగా అలంకరించిన బోనాలను మహిళలు మేళ తాళాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఇవ్వండి. ఈ నెల 18వ తేదీన కామారెడ్డిలో భవన నిర్మాణ కార్మిక సంఘం 4వ మహాసభలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈ మహాసభలో కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు మహాసభల గోడ ప్రతులను ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తాహర్ గార్డెన్లో ఈ నెల 18వ తేదీన భవన నిర్మాణ కార్మిక సంఘం 4వ మహాసభలు నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయి కుమార్, జిల్లా కన్వీనర్ పయ్యావుల శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కమల ఐలన్న ఆదేశాల మేరకు మహాసభల వాల్ పోస్టర్లు ఎల్లారెడ్డిలో బుధవారం కార్మికులతో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి కార్మికుడు పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభ జరగడానికి ముఖ్య ఉద్దేశం మరి వెల్ఫేర్ బోర్డులో జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను దాన్ని తిప్పికొట్టడానికి మరి కార్మికులందరం ఏకమై 18వ తారీఖు నాడు మహాసభ ఏర్పాటు చేసుకోబోతున్నాం. దానికి కార్మికులందరూ ప్రతి గ్రామం నుంచి ఎల్లారెడ్డి మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి కార్మికులు పనులు బంద్ పెట్టుకొని మరి ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. మరి 18వ తారీఖు నాడు మన ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుంచి మరి సభాస్థలి వరకు తహర్ గార్డెన్లో మరి సభ జరగబోతోంది. దానికి ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎల్లారెడ్డి డివిజన్ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక, జై కార్మిక. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.